కడప జిల్లా బద్వేల్ టౌన్ చెన్నంపల్లె పొలం సర్వే నెంబర్ 1566 ఇంటి పట్టాలు ఇవ్వాలని 9 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న పేద ప్రజలను పట్టించుకోకపోవడం రెవెన్యూ అధికారులకు తగదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నేసే శివన్న పేర్కొన్నారు. శనివారం నాడు సిపిఐ రూరల్ సమితి ఆధ్వర్యంలో ఇంటి పట్టాలు ఇవ్వాలని 9 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ ప్రజలు కట్టే పన్నుతో అధికారాలు చెలాయిస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోలేని రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని పేద ప్రజల న్యాయమైన కోరికలను కలెక్టర్ పరిష్కరించాలని, ఇన్ని రోజుల నుంచి ఒక్క పూట పస్తుతో దీక్షలు చేస్తూ ఉంటే అధికారులకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. వెంటనే దీక్షా శిబిరాలను రెవెన్యూ అధికారులు సందర్శించి వారి న్యాయమైన డిమాండ్లను తీర్చి దానికి ప్రయత్నం చేయాలని అన్నారు. పేద ప్రజలను విస్మరిస్తే జిల్లా వ్యాప్త ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ బద్వేల్ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, జిల్లా సమితి సభ్యులు పడిగ వెంకటరమణ, కార్యదర్శి నాగదాసరి, ఇమ్మానియల్, వెంకటేష్, విజయ్ కుమార్ దేవి, బ్రహ్మయ్య ప్రసాద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. అదేవిధంగా ఇంటి గృహం పక్కా గృహం శాంక్షన్ చేసి కట్టించాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గత 10 నెలలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఇవాళ రెవెన్యూ యంత్రాంగం ఇవాళ చీమకుట్టినంత పరిస్థితి లేకపోగా పైపెచ్చు ఈ ప్రభుత్వ భూమిలో ఏదైతే గుడిసెలు వేసి నిర్మించుకున్నారో వాళ్ళ గుడిసెలను కూడా తొలగించేదానికి ఇవాళ రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తుండడం, దాని దగ్గరగా ప్రణాళికలు చేస్తుండడం అత్యంత దారుణ అంశం. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఇదే సర్వే నెంబర్ సంబంధించిన దాంట్లో ఇదే చెన్నంపల్లి సంబంధించి అదేవిధంగా ఈ బద్వేలు సంబంధించిన అనేక బద్వేల ఏరియాలో అనేక మండలాల్లో అనేక సంబంధించిన రెవెన్యూ పొలాల్లో ఇవాళ 100 ఎకరాల సంబంధించినటువంటి భూ ఆక్రమణలు ఇవాళ యథేచ్ఛగా గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం కళ్ళప్పగిస్తూ చూస్తాను తప్పితే ఏమాత్రము ఆ యొక్క భూములను తిరిగి స్వాధీనం చేసుకునే పరిస్థితి ఇవాళ లేకపోవడం అత్యంత దారుణం. ఎక్కడో ఇక్కడ ఎర్రజెండా నీడని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండా నీడని ఇవాళ 2 సెంట్ల ఇళ్ల స్థలాల సంబంధించిన గుడిసెలు వేసుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివసించేదానికి జీవించే హక్కు భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును ఇవాళ కాలరాసే పద్ధతిలో ఇవాళ రెవెన్యూ అధికార యంత్రాంగం ఉండడం అత్యంత దారుణ అంశం. పైపెచ్చు ఎప్పటికైనా మీకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్రజెండా నీడన ఇవాళ గుడిసెలు వేసుకున్న వాళ్ళందరినీ అపరాత్రులు అర్ధరాత్రులు తొలగిస్తామని చెప్పి ఇవాళ భయభ్రాంతులకు గురి చేస్తుండడం కూడా అత్యంత దారుణ అంశం. ఇవాళ